హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. ప్రాఫిట్ అండ్ లాస్లో 132 క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి రూపాయలు 250 వంతున 150 ఒకే రకం క్యాలిక్యులేటర్ కొని వాటి ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్స్ నిమిత్తం రూపాయలు 2500 ఖర్చు చేశాడు. ప్రతి క్యాలిక్యులేటర్ ప్రకటన వేల రూపాయలు 320గా నిర్ణయించి అతడు దానిపై 5% డిస్కౌంట్తో అమ్మితే అతని లాభశాతం ఎంత? ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి 250 వంతున 150 ఒకే రకం క్యాలిక్యులేటర్ కొన్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకోండి. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఒకే రకం ఎన్ని క్యాలిక్యులేటర్స్ అనేది 150 ఉండడం జరిగింది. వీటిని రూపాయలు 250 చొప్పున, అంటే ఒక్కొక్కటి 250 చొప్పున 150 క్యాలిక్యులేటర్స్. ఓకే, ఇట్లా కొని వాటి ప్యాకింగ్ నిమిత్తం ఎన్ని రూపాయలు ఖర్చు చేశాడు? 2500 ఖర్చు చేయడం జరిగింది. ఓకే, ప్లస్ 2500 రూపీస్. 150 క్యాలిక్యులేటర్ను ఒక్కొక్క దాన్ని 250 చొప్పున కొన్నాడు. కొని వాటి ప్యాకింగ్ నిమిత్తం వాటి ప్యాకింగ్ నిమిత్తం ట్రాన్స్పోర్ట్ నిమిత్తం ఎంత ఖర్చు చేశాడు? 2500 ఖర్చు చేశాడు. ఓకే, 150 × 250 = 37500. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2500 = 40,000. దీన్ని టోటల్ చేస్తే 40,000 అనేది రావడం జరిగింది. కాస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది? 40,000 అతనికి మొత్తం, అంటే 150 ఒకే రకం క్యారెక్టర్ కొన్నాడు, వాటిని 250 వంతున కొన్నాడు, వాటిని ప్యాకింగ్ నిమిత్తం 2500 ఖర్చు చేశాడు. అంటే టోటల్గా వాటికి కాస్ట్ ప్రైస్ ఏ విధంగా ఉంది? 40,000 ఉంది. ఓకే, కొని నెక్స్ట్ ప్రతి క్యాలిక్యులేటర్ను ప్రకటన వేల రూపాయలు 320గా నిర్ణయించాడు. అయితే 250 అంతన కొని అతడు ఏం చేశాడు? 320 నిర్ణయించాడు ధర. మళ్ళీ అతడు దానిపై 5% డిస్కౌంట్తో అమ్మాడు. ఓకే, ఇక్కడ చూడండి సేలింగ్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ ఇక్కడ 320 చొప్పున అమ్మాడు, అంటే దీనిలో 5% అనేది డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఎన్నిటిని 320 చొప్పున అమ్మాడు? 150 క్యాలిక్యులేటర్ను 320 చొప్పున అమ్మాడు. అమ్ముతూ 5% అనేది డిస్కౌంట్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ 0 పోతే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 45,600 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 45,600 అని రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 40,000, అలాగే సేలింగ్ ప్రైస్ అనేది 45,600గా ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంది? ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు, అంటే లాభ శాతం అడగడం జరిగింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఉంది? 40,000 నుంచి 45,600 తీసేస్తే మనకు 5,600 అనేది రావడం జరుగుతుంది ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 40,000. ఓకే, 40,000 ఇంటూ 100 0 పోద్ది. నెక్స్ట్ ఈ జీరోలు పోతే 4 ఎక్కం 4 16. ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి మనకు 14% అనేది రావడం జరిగింది. ఓకే, 14% అనేది లాభశాతంగా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 133. ఓకే, 133. వర్తకుడు తన వస్తువుపై 25% లాభం వేసుకొని ఇచ్చిన ఓకే ప్రకటన ధరపై 16 డిస్కౌంట్ ఇస్తే అతని లాభశాతం ఎంత? మనకి ఇక్కడ వర్తకుడు తన వస్తువుపై 25% లాభం వేసుకొని ఇచ్చాడు, అంటే మనకు కాస్ట్ ప్రైస్ అనేది తెలియదు కాబట్టి నేను కాస్ట్ ప్రైస్ అనేది 100 తీసుకుంటున్నాను. ఇందులో 25% లాభానికి అమ్మాడంటే, లాభం వేసుకొని ఇచ్చాడంటే మనకు ప్రకటన ధర ఏ విధంగా అవుతుంది? ప్రకటన ధర వచ్చేసి 100 + 25% = 125%. ఓకే, ఇలా ఇస్తే అతని ప్రకటన ధర ఏ విధంగా ఉండే? ఫస్ట్ 100 ఉండే, దీనిపై 16% అనేది డిస్కౌంట్ వచ్చింది, అంటే 100కు 16% డిస్కౌంట్ వస్తే 84 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 84 ఎలా వచ్చింది? 100 - 16% తీసేస్తే 84 అనేది రావడం జరిగింది. అయినా అతని లాభ శాతం ఎంత? 25% లాభం వచ్చింది కదా, అంటే 125%కి ఎంత? ఓకే, 125%కి ఎంత? నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? 125 × 84/100. ఓకే, 25 నల్ల 100, 25 5ల 125, 4 ఎక్కం 4, 4 2 8, 4 ఎక్కం 4. ఓకే, = 105 అనేది రావడం జరిగింది. అయితే ఫస్ట్ అనేది ఏ విధంగా ఉండే? కాస్ట్ ప్రైస్ అనేది 100గా ఉంది, ప్రజెంట్ ఏ విధంగా అయింది? 105గా ఉంది. అంటే ఎంత లాభశాతం ఉన్నది ఇక్కడ? మనకు 5% అనేది లాభశాతం ఉంది. ఏం లేదండి, ఫస్ట్ 100 ఉంది,
దాని తర్వాత మనకు 25% లాభం వేసుకొని ఇస్తే 105 వచ్చింది. అంటే 105 ఓకే 105 మైనస్ 100 ఈక్వల్ టు మనకు 5% అనేది లాభ శాతం అనేది రావడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 134. ఓకే 134 క్వశ్చన్. ఒక వర్తకుడు వస్తువులపై కాస్ట్ ప్రైస్పై 30% ఎక్కువగా ధరను ప్రకటించి 1/4% దానిపై డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం ఎంత? ఇక్కడ కూడా సేమ్ మనకు కాస్ట్ ప్రైస్ అనేది ఇవ్వలేదు. అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా తీసుకుంటాం మనం? కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్గా తీసుకోండి. ఓకే దానిపై కాస్ట్ ప్రైస్పై 30% ఎక్కువగా ధరను ప్రకటించాడు. అంటే ప్రకటన ధర ఏ విధంగా అవుతుంది మనకు? ఎక్కువగా ప్రకటన ధర వచ్చేసి మనకి ఏ విధంగా అవుతుంది? 130 రూపీస్ అనేది 130 అనేది రావడం జరుగుతుంది. అయితే 30% ఎక్కువగా ధరను ప్రకటించి 1/4% దానిపై డిస్కౌంట్ ఇస్తే అంటే చూడండి ఒకసారి 1/4% డిస్కౌంట్ అంటే ఎంత? మనకు దీన్ని చూడండి, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 4 6 24 1 25. ఓకే 25/4% అంటే 400. ఓకే దీన్ని 100 నుంచి తీసేయండి. -25/400. 100 నుంచి ఎందుకు తీసేస్తున్నా? డిస్కౌంట్ అన్నాడు. అంటే డిస్కౌంట్ అనేది చూడండి ఇక్కడ కాసాగ్ అనేది 400 అని రావడం జరుగుతుంది. ఓకే 400 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎంత మిగులుతుంది? లేకపోతే డైరెక్ట్గా మనకు ఓకే ఇక్కడ కూడా 400 మైనస్ 25 అనేది రావడం జరుగుతుంది. ఈక్వల్ టు 400 మైనస్ 25/400 ఏమవుతుంది? 375/400 అనేది రావడం జరుగుతుంది. ఓకే అయితే 1/4% డిస్కౌంట్ ఇస్తే అతనికి లాభ శాతం అడిగాడు. లాభ శాతం అనేది ఏ విధంగా ఉంది? మనకు 130 రూపీస్గా ఉంది. ఓకే అంటే 375/400 ఇంటూ లాభ శాతం అనేది ఏ విధంగా ఉంది? 130 రూపీస్గా ఉంది. ఓకే నెక్స్ట్ 0 క్యాన్సిల్ అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు డైరెక్ట్గా 121.87 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. 85 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అయితే దీన్ని టోటల్ కాస్ట్ ప్రైస్ 100 నుంచి తీసేస్తే 121.875 మైనస్ 100 అంటే ఏమవుతుంది? 21.875% మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి ఏ విధంగా ఉంది? 21.875%గా ఉంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 135 క్వశ్చన్. ఒక వస్తువు ఖరీదు 30% పెంచి దానిపై ఒక్కొక్కటి 10% వంతున 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. చివరకు ఆ వస్తువు విలువ ఎంత? మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఇవ్వలేదు కాబట్టి 100 అనుకున్నాం. దీనిపై ఎంత పెంచాడు? 30% అంటే 130 రూపీస్. ఓకే అయితే మళ్ళీ దీనిపై ఒక్కొక్కటి 10% వంతున 2 వరుస డిస్కౌంట్లు అంటే ఒకసారి చూడండి. 130పై ఒక డిస్కౌంట్ ఏమవుతుంది? 10% డిస్కౌంట్ అంటే 90/100. నెక్స్ట్ ఇంకో 10% డిస్కౌంట్ అంటే 90/100. ఓకే ఈ విధంగా వస్తే ఆ వస్తువు విలువ ఎంత అని అడగడం జరిగింది. 2 జీరోలకు 2 జీరోలు పోతాయి. నెక్స్ట్ 0 పోతాయి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 105.30 అనేది రావడం జరుగుతుంది. 105.30 అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ మనకు కాస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటే 100 నుంచి తీసేయండి దీన్ని. అంటే -100 నుంచి తీసేస్తే 5.3% అనేది మనకు ఆ వస్తువు యొక్క వాల్యూ అనేది రావడం జరిగింది. ఓకే ఆ వస్తువు యొక్క వాల్యూ వచ్చేసి 5.3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 136. టోకు వర్తకుల నుంచి చిల్లర వర్తకుడు 30 వస్తువులను ₹27లకు కొని వాటిని ప్రకటన ధరకే అమ్మితే వ్యాపారంలో వచ్చిన లాభం ఎంత? ఓకే చాలా సింపుల్గా వచ్చినాడు ఇక్కడ. ఫస్ట్ టోకు వర్తకుడు నుంచి చిల్లర వర్తకుడు 30 వస్తువులను కొన్నాడు. ఓకే అంటే ప్రకటన విలువ అనేది ఏ విధంగా ఉంది? మనకు 30 రూపాయలుగా ఉంది. ఓకే 30 రూపాయలుగా ఉంది. ప్రకటన వేల అనేది 30 రూపీస్గా ఉంది. అయితే ₹27లకు కొని వాటిని చూడండి ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది? 27 రూపీస్గా ఉంది. వాటిని ప్రకటన ధరకే అమ్ముతే అంటే సేలింగ్ ప్రైస్ అనేది కూడా ఏ విధంగా ఉంది? మనకు 30 రూపీస్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రకటన వేలకే అమ్ముతున్నాడు
కాబట్టి సేలింగ్ ప్రైస్ అనేది 30 రూపీస్గా ఉంది. ఆ వ్యాపారంలో వచ్చిన లాభం ఎంత? ఓకే, ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ అనేది 27 ఉంది, సేలింగ్ ప్రైస్ అనేది 30 రూపీస్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు 3 అనేది ప్రాఫిట్ ఉంటుంది. బై కాస్ట్ ప్రైస్ అంటే 27 ఇంటూ 100. ఓకే, ఇంటూ 100. 3 ఎక్క 3 3 27. 100/9ని మనకు డైరెక్ట్గా 11/9%గా రాసుకోవచ్చు. ఓకే, ఆ వ్యాపారంలో వచ్చిన లాభం అనేది ఏ విధంగా ఉంది? 11/9%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 137. ఓకే, 137 క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అండి. రూపాయలు 300కు గొడుగులు అమ్మితే 20% లాభం వస్తుంది. క్లియరెన్స్ సేల్లో దుకాణదారుడు ప్రకటన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తే అమ్మకం వల్ల అతని వచ్చిన లాభ శాతం. చూడండి, ఒక గొడుగును 300 రూపాయలకు అమ్మితే 20% లాభం అనేది వస్తుంది. ఓకే, అంటే 300 మనకు లాభం అనేది 20% రావడం జరిగింది. అంటే 120కి అమ్మితే 300 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అయితే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అంటే 100కి ఎంతో కనుక్కోండి. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చినాక మనకు దాని యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ ప్రకటన ధరపై 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ప్రకటన ధర ఏ విధంగా ఉంది? 300గా ఉంది. దీనిపై మళ్ళీ 10% డిస్కౌంట్ తీసుకోండి, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఫస్ట్ వాల్యూ నుంచి వెళ్ళి సెకండ్ వాల్యూ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో తీసి దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ మనకు 300 రూపాయలకు గొడుగులు అమ్మితే 20% లాభం అనేది రావడం జరిగింది. అంటే 120కి 300. కాస్ట్ ప్రైస్ అంటే 100 ఎంతో తీసుకుందాం. మనకి ఇక్కడ ఓవరాల్గా ఏం కనుక్కుంటున్నాం? కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కుంటున్నాం. 100 ఇంటూ 300/120. ఓకే, 0 0 క్యాన్సిల్. 3 నల్ల 12, 3 10 30, 4 ఎక్క 4, 4 25. ఇక్కడ 250 రూపీస్ అనేది మనకు కాస్ట్ ప్రైస్ అనేది రావడం జరిగింది. అయితే అమ్ముడు ఏ విధంగా అమ్ముతున్నాడు? 10% డిస్కౌంట్ ఇస్తూ అమ్ముతున్నాడు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అనేది అదే 300పై మనకు 10% డిస్కౌంట్ ఇస్తూ అమ్ముతున్నాడు బై 100. 0 0 0 0 క్యాన్సిల్. 30 ఎంత? 270 రూపీస్. ఓకే, చూడండి ఇక్కడ మనకు 250 రూపాయలకు కొని 270 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. ఇందులో ప్రాఫిట్ ఏ విధంగా ఉంది? 20 రూపీస్గా ఉంది. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఏ విధంగా అనుకుంటాం? మనకు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్గా ఉంది. బై 250 ఇంటూ 100. 0 0 0 0 క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ ఓకే 0 0 క్యాన్సల్. 5 నల్ల 20, 5 5ల 25. నెక్స్ట్ 5 ఎక్కం 5, 5 2 10. 4 ఇంటూ 2 అంటే 8% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్గా ఉంది. 8% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 138. ఓకే, 138. ప్రకటన ధరలో 64%. అలాగే ఒక వస్తువు కాస్ట్ ప్రైస్. చూడండి, ప్రకటన ధరలో 64% అనేది ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్. 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభ శాతం ఎంత అని అడగడం జరిగింది. మనకు ప్రకటన ధర అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకోండి. ఇందులో 64% అనేది ఆ ఒక్క వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ అంట. అంటే 64 రూపీస్ అనేది దాని యొక్క 64% దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రకటన ధర మనకు తెలియదు కాబట్టి 100 అనుకోండి. అందులో 64% ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ అంట. అంటే డైరెక్ట్గా 64 ప్రైస్ అనేది మన కాస్ట్ ప్రైస్గా కూడా వేసుకోవచ్చు. అయితే 12% డిస్కౌంట్ వల్ల అమ్ముతున్నాడు. ఓకే, సేలింగ్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది? 100 మైనస్ 12% డిస్కౌంట్ అంటే 88 రూపీస్కి అమ్ముతున్నాడు. ఓకే, 64 కొని 88కి అమ్మడం వల్ల అతనికి ఎంత లాభం ఉంది? 24 రూపీస్ అనేది లాభంగా ఉంది. ఓకే, 24 బై కాస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది? 64గా ఉంది. ఇంటూ 100. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 37.5% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది. 37.5%. నెక్స్ట్ 139 క్వశ్చన్. ఓకే, 139 క్వశ్చన్. దుకాణదారుడు వస్తువుపై ప్రకటించిన దానిపై డిస్కౌంట్ 10% ఇచ్చి డిస్కౌంటెడ్ ధరపై 8% సేల్ ట్యాక్స్ వసూలు చేస్తాడు. ఓకే, అయితే ట్యాక్స్తో సహా వినియోగదారుడు రూపాయలు 680.40 చెల్లిస్తే ఆ వస్తువు యొక్క ప్రకటన వేల ఎంత? మనకి ఇక్కడ వస్తువు యొక్క ప్రకటన వేల తెలియదు కాబట్టి మనకి ఎక్స్ అనుకుందాం ఫస్ట్. ఓకే, ఈ ఎక్స్పై ప్రకటించిన దానిపై డిస్కౌంట్ అనేది ఏ విధంగా ఉంది? 10% డిస్కౌంట్ ఉంది. అంటే 90/100. చాలా సింపుల్గా చూడండి ఒకసారి. నెక్స్ట్ డిస్కౌంట్ ధరపై 8% సేల్ ట్యాక్స్ వసూలు చేసాడు. అంటే 108 రూపీస్ అనేది
వసూలు చేశాడు. ఈ ట్యాక్స్తో సహా వినియోగదారుడు ఏ విధంగా చెల్లించాడు? ₹680.40 అనేది చెల్లించడం జరిగింది. ఓకే, చూడండి. నెక్స్ట్ ఈ ఎక్సీలానే ఉంచండి. ఈ టోటల్ వాల్యూ అనేది ఇటు ఈక్వల్ టు అవతల సైడ్ తీసుకపోతే మనకి ఏ విధంగా అవుతుందో చూద్దాం ఒకసారి. 680.40 ఇంటూ 100 ఇంటూ 100/90 ఇంటూ 108. ఓకే, 90 ఇంటూ 108. సో చూడండి, 680.40 ఇంటూ 100 ఏ విధంగా అవుతుంది మనకు? 68040 అవుతుంది. ఓకే, ఇంటూ 100/90 ఇంటూ 108. 90 ఇంటూ 108. ఓకే, నెక్స్ట్ 0 0 క్యాన్సల్. చూడండి ఒకసారి. 2 నల్ల 2 5ల 10, 2 నల్ల 8. నెక్స్ట్ 2 5ల 10. ఓకే, నెక్స్ట్ 2 2ల 4, 2 ఏళ్ళ 14. ఓకే, లేకపోతే డైరెక్ట్గా చూడండి, దీన్ని ఇలానే ఉంచండి. 54ని 9 ఎక్క 9, 9 ఏళ్ళ 63. ఎంత మిగులుతుందండి? 5 మిగులుతుంది. 5 మిగిలితే మళ్ళీ మనకు 9 6ల 54 పోద్దా? పోదు. 9 5ల 45, మళ్ళీ 5 మిగులుతుంది. 4. 9 6ల 54. ఓకే, నెక్స్ట్ చూడండి. 2 2 4, 2 ఏళ్ళ 14, 2 3 6, 2 ఏళ్ళ 14, 216. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్గా ఇది 27 ఎక్కం 27, 27 14లా పోతుందండి. ఓకే, మిగిలింది ఎంత? 14 ఇంటూ 5, 700 అనేది రావడం జరిగింది మనకు. ఆ వస్తువు యొక్క ప్రకటన మీద ఏ విధంగా ఉంది? 700గా ఉంది. ఓకే, నెక్స్ట్ 140 క్వశ్చన్. 140 క్వశ్చన్. ఓకే, 140 క్వశ్చన్. ప్రకటన ధరపై 10% డిస్కౌంట్ ఇచ్చిన 20% దుకాణదారుకి లాభం రావడానికి అతడు వస్తువుపై ఎంత శాతం మేరకు కొన్న ధరపై హెచ్చింపు ప్రకటన ధర నిర్ణయించవలెను. ఓకే, ఇక్కడ ప్రకటన ధరపై 10% డిస్కౌంట్ ఇచ్చి 20% దుకాణదారుకి లాభం రావడానికి ఆ వస్తువుపై ఎంత శాతం మేరకు కొన్న ధరపై హెచ్చింపు నిర్ణయించవలను. మనకు ఆ వస్తువు ఏమో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుంటే దీనిపై 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంటే 90/100 ఇస్తే అతనికి ఏ విధంగా లాభశాతం రావడం జరుగుతుంది? 20% దుకాణదారునికి లాభం రావడానికి, ఓకే, అంటే 120% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఇలానే ఉంచండి. ఇలానే ఉంచి 120 ఇంటూ 100/90గా అవుతుంది. ఓకే, 0 0 క్యాన్సల్. 3 ముళ్ళ 9, 3 నల్ల 12. మనకి ఏ విధంగా 400/3 అనేది రావడం జరుగుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 33 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకు 133 అనేది రావడం జరుగుతుంది. దీన్ని -100 నుంచి తీసేస్తే 33 రాసుకోవచ్చు. ఈ -100 ఏ విధంగా తీసుకున్నా నేను? ప్రతి దాన్ని 100తో తీసుకుంటే మనకు 100 నుంచి తీసుకోండి, అంటే 100 నుంచి తీసివేయండి. తీసివేస్తే 33 అనేది రావడం జరుగుతుంది. 100 కంటే ఎక్కువ వాల్యూ వేస్తే లాభంగా తీసుకోండి, 100 కంటే తక్కువ వాల్యూ వస్తే నష్టంగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 141. 141 రూపాయలు 1200 ఖరీదు చేసే రేడియోను దుకాణదారుడు ఎంత ప్రకటన వేలగా నిర్ణయిస్తే అతడు ప్రకటన ధరపై 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 25% లాభం గడిస్తాడు. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ రూపాయలు 1200 ఖరీదు చేసే రేడియో, అంటే టోటల్ అనేది మనకు 1200గా నిర్ణయించడం జరిగింది. దాన్ని నేను 100గా తీసుకుంటే ఈ 100కి ఎంత అంటే 1200. ఓకే, అయితే ఎంత ప్రకటన వేలగా నిర్ణయిస్తే అతడు ప్రకటన ధరపై 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఇచ్చినప్పటికీ 25% లాభం గడిస్తాడు. ఓకే, అంటే 25% ఫస్ట్ లాభం తీసుకోండి. లాభం ఎంతో కనుక్కుంటే మనకు ఏ విధంగా వస్తుంది? 125 ఇంటూ 1200/100 ఈక్వల్ టు 1500 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అయితే 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి లాభం అనేది రావడం జరుగుతుంది. అంటే చూడండి ఒకసారి, 20% డిస్కౌంట్ ఇస్తే లాభం అనేది ఏ విధంగా ఉంది? 1500గా ఉంది. అయినా మొత్తం వాల్యూ అంటే 100 తీసుకోండి, 100కి ఎంత అనేది క్వశ్చన్. ఓకే, 100 ఇంటూ 1500/80. 0 0 క్యాన్సల్.
4 2 8 4 25 2 ఎక్కం 2 2 14 2 5 10 25 ఇంటూ 75 కొట్టు మనకి ఏ విధంగా వచ్చింది 25 ఇంటూ 75 ఈక్వల్ టు చూడండి 25 ఇంటూ 75 ఈక్వల్ టు వచ్చేసి మనకు 1875 రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఓకే 1875 రూపీస్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ 142 పుస్తకాన్ని దానిపై ప్రచురించిన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తూ అప్పటికి 12% లాభంతో అమ్మితే పుస్తకం యొక్క కాస్ట్ ప్రైస్ ప్రచురించిన ధర నిష్పత్తి ఎంత ఒకసారి చూడండి జాగ్రత్తగా పుస్తకాన్ని దానిపై ప్రచురించిన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తున్నప్పటికీ ఓకే మనకు ప్రచురించిన ధర తెలియదు కాస్ట్ ప్రైస్ ప్రచురించిన ధర అన్న కాస్ట్ ప్రైస్ అన్న సేమ్గా తీసుకుంటే దాన్ని 100 రూపీస్ అనుకుంటున్నా అంటే 100 ఓకే ఓకే ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి నేను 100 రూపీస్గా తీసుకుంటున్నాను తర్వాత సేలింగ్ ప్రైస్ వచ్చేసి ఏ విధంగా ఉంది 12% లాభంతో అమ్ముతున్నాడు ఓకే అంటే సేలింగ్ ప్రైస్ వచ్చేసి 112 రూపీస్గా ఉంది ఓకే సేలింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 112 రూపీస్గా ఉంది అయితే ఫస్ట్ మనకు ఇక్కడ పుస్తకాన్ని దానిపై ప్రచురించిన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తున్నప్పటికీ 12% లాభంతో అమ్ముతున్నాడు మనకి ఇక్కడ ప్రైస్ అంటే ప్రింటెడ్ ప్రైస్ ప్రచురించిన ధర అనేది తెలియదు కాబట్టి మనకు దాన్ని ఎక్స్ అనుకున్నాం ఎక్స్ అనుకుంటే దీనిపై 10% డిస్కౌంట్ అంటే ఏ విధంగా ఉంటుంది 90/100 ఇలా 10% డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పటికీ 12% లాభం అనేది రావడం జరుగుతుంది అంటే 112 రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఎక్సీల్ అనేది ఉంచండి 112 ఇంటూ 100/90 ఓకే 0 క్యాన్సల్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 1120/9 అనేది రావడం జరుగుతుంది క్వశ్చన్లో ఏమడిగాడు మనకు కాస్ట్ ప్రైస్ మరియు ప్రచురించిన ధరల నిష్పత్తి అనేది రావడం జరిగింది చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైస్ మరియు ప్రచురించిన ధరల నిష్పత్తి కాస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా తీసుకున్నాం మనం 100గా తీసుకున్నాం ప్రచురించిన ధరలు ఏ విధంగా ఉంది 1120/9 దీన్ని ఇటు తీసుకొస్తే 900 1120 అనేది రావడం జరుగుతుంది ఓకే 0 పోద్దండి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2తో 2 4 8 2 5 10 2 5 10 2 6 12 అంటే 45:56% అనేది కాస్ట్ ప్రైస్ మరియు ప్రచురించిన ధరల నిష్పత్తిగా రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ 143కి వచ్చాం 143 అండి ప్రకటన ధరలో 2/5 వంతునకు వస్తువును అమ్మకంలో 25% నష్టము వస్తువు ప్రకటన ధర కాస్ట్ ప్రైజ్ల నిష్పత్తి ఎంత మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు కదా కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి ఓకే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకోండి ప్రకటన ధరలో 2/5 వంతుకు వస్తువుల అమ్మకంలో 25% నష్టం వస్తుంది 25% అనేది నష్టం అవుతుంది అంటే 2/5 వంతుకు ఆ వస్తువు అమ్మకంలో ఏ విధంగా ఉంది 25% నష్టం అంటే 75గా ఉండడం జరుగుతుంది ఇక్కడ ఈ 2/5 వంతుకు వస్తువు అమ్మకం అంటే మార్కెట్ ప్రైస్ అండి ఇది ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఈ విధంగా ఉంచి ఓకే 75 ఇంటూ 5/2 అనేది తీసుకుందాం అప్పుడు ఏమవుతుంది 375/2 అనేది రావడం జరుగుతుంది మనకు క్వశ్చన్లో ఏమంటాడు కాస్ట్ ప్రైస్ మరియు ప్రకటన ధర మరియు కాస్ట్ ప్రైజ్ల నిష్పత్తి ప్రకటన ధర ఏ విధంగా ఉంది 375/2:100గా ఉంది ఓకే ఈక్వల్ టు 375:200 దీన్ని మనకు సింప్లిఫికేషన్ చేస్తే 5 ఏళ్ళ 35 5 5 25 5 నల్ల 20 ఓకే నెక్స్ట్ 5 ఎక్కం 5 5 5 25 5 40 ప్రకటన ధర మరియు కాస్ట్ ప్రైజ్ల నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంది 15:8గా ఉంది నెక్స్ట్ 144 క్వశ్చన్ 144 ప్రకటన ధరపై 4% డిస్కౌంట్ కాక కొన్న ప్రతి 15 వస్తువులను ఒక వస్తువును ఉచితంగా ఇస్తూ దుకాణదారుడు 35% లాభం గడించాడు కాస్ట్ ప్రైస్పై ప్రకటన వేళ ఆధిక్యత అనేది క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి మనకి ఇక్కడ సేమ్ మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకోండి అయితే ప్రతి 15 వస్తువులను కొంటే ఒక వస్తువు ఉచితంగా ఇస్తున్నాడు ఓకే అంటే టోటల్ అనేది 16 వస్తువులు అవుతాయి కాస్ట్ ప్రైస్ అనేది 100 ఉంది టోటల్ ఏ విధంగా అవుతుంది మనకు 1600 రూపాయలు అవుతుంది ఓకే టోటల్ అనేది 1600 రూపాయలు అవుతుంది ఇక్కడ సేలింగ్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 1600పై 35% లాభం గడిస్తున్నాడు అంటే 35% లాభం అంటే ఎంత మనకు 135/100 2 జీరోలు పోతే నెక్స్ట్ 2160 అనేది రావడం జరుగుతుంది
ఓకే. ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే 1600కు కొంటున్నాము. రూ. 2160కు అమ్ముతున్నాం. అంటే మనకు ఇక్కడ టోటల్ వాల్యూ వచ్చేసి రూ. 2160. ఇది 16 వస్తువులు అమ్మిన వేల. ఒక వస్తువు అమ్మిన వేల తీసుకుందాం. 2160/15. ఓకే. ఈ 15 అనేది ప్రతి 15 వస్తువులకు ఉచితంగా అనేది మనం తీసుకోవద్దు. అంటే 16 అనేది తీసుకోవద్దు. ఆ ఒక వస్తువు అనేది ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి దాన్ని యాడ్ చేయొద్దు ఇక్కడ ప్రతి వస్తువు వాల్యూ తీసుకున్నప్పుడు. ఓకే. 2160 దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 144 రూపీస్గా ఉండడం జరుగుతుంది. ఓకే. అయితే కాస్ట్ ప్రైస్ అనేది మనకు 1600 ఉంది. సేలింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 144 రూపీస్ ఉంది. ఓకే. అయితే ఇక్కడ చూడండి మీరు, ప్రకటన ధరపై 4% డిస్కౌంట్ కాక, ప్రకటన ధర ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, దీనిపై 4% డిస్కౌంట్ అంటే 94. ఇలా ఇస్తే అతనికి సేలింగ్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది, 144 రూపీస్గా ఉంది. 144 రూపీస్గా ఉంది. అంటే ఎక్స్ ఇలానే ఉంచండి. నెక్స్ట్ 144 ఇంటూ 100/94. 100/94. దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. 2 2 4. ఓకే. సారీ, 4 2 8, 4 4 16, 4 25. ఓకే. 24 ఎక్కం 24, 24 6. 6 ఇంటూ 25 అంటే 150 అనేది రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉందండి, కాస్ట్ ప్రైస్ అనేది 100గా ఉంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్పై ప్రకటన వేల ఆధిక్యత ఎంత ఉంది, ఫస్ట్ ఉన్న కాస్ట్ ప్రైస్ అయితే 100 రూపీస్గా ఉంది. నెక్స్ట్ 150గా మారింది. అంటే ఆధిక్యత అనేది ఎంతగా ఉంది, 50 రూపీస్గా ఉండడం జరిగింది. అంటే 50%గా ఉండడం జరిగింది. ఓకే. చాలా జాగ్రత్త అండి. నెక్స్ట్ క్వశ్చన్. వర్తకుడు కాస్ట్ ప్రైస్పై 10% ఎక్కువగా సేలింగ్ ప్రైస్ను ప్రకటించి అమ్మేటప్పుడు కొంత డిస్కౌంట్ ఇవ్వగా అతనికి 1% నష్టం వచ్చింది. అతడు ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? ఓకే. వర్తకుడు సిపిపై అంటే కాస్ట్ ప్రైస్ అనేది మనకు 100గా తీసుకోండి. దీనిపై 10% ఎక్కువగా సేలింగ్ ప్రైస్ ప్రకటించి అమ్మేటప్పుడు కొత్త డిస్కౌంట్ ఇవ్వగా అతనికి 1% అనేది నష్టం అనేది రావడం జరిగింది. అయితే సేలింగ్ ప్రైస్ అనేది చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100 తీసుకుంటున్నాను. ఈ కాస్ట్ ప్రైస్ బై 10% ఎక్కువగా అంటే ఎంత అవుతుంది మనకు, 110 అనేది కాస్ట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. అయితే కొంత డిస్కౌంట్ ఇవ్వగా అతనికి 1% నష్టం అనేది రావడం జరిగింది. సేలింగ్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉందండి, సేలింగ్ ప్రైస్ అనేది 99 రూపీస్గా ఉంది. 1% డిస్కౌంట్ పోతే అయితే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంది, 11గా ఉంది. మనకు కాస్ట్ ప్రైస్ అనేది 110 ఇంటూ 100. 0 0 పోతే 11 11 క్యాన్సల్ పోతే మనకి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది, 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఈరోజు ఈ 145 క్వశ్చన్స్ అయిపోయాయండి. నెక్స్ట్ లాస్ట్ క్లాస్ ఇక అది ప్రాఫిట్ అండ్ లాస్లో లాస్ట్ ఇంకో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ కొత్త టాపిక్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే అందరూ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.